టీవీలో యాడ్ వస్తుంది. ఈ సబ్బు వాడితే మీ వయసును 10 ఏళ్ళు వెనకేసేయవచ్చు. ఈ క్రీమ్ వాడితే మీ మొహం చందమామ కన్నా ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఈ ఆయిల్ రాస్తే మీ జుట్టును ఏనుగు పట్టి లాగినా ఒక్క వెంట్రుక కూడా రాలదు. మీ కురులు అమెజాన్ ఫారెస్ట్లోని మొక్కల్లా దట్టంగా బారుగా పెరుగుతాయి. వీటిని చూసి నిజమేనని నమ్మేవాళ్ళు కొందరైతే ఒక్కసారి ట్రై చేసి చూద్దాంలే అని మరికొందరు వాడడం స్టార్ట్ చేస్తారు. 4 వారాల్లో మెరిసిపోతుందన్న మొహం మెరవదే. 3 నెలల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలవయే. యూట్యూబ్ ఆన్ చేస్తాం. ఓ ఫ్యాషన్ యూట్యూబర్ బ్యూటీకి సంబంధించిన ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని రియలిస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివర్లో కొన్ని ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తాడు. దాన్ని చూసిన ఓ సబ్స్క్రైబర్ టెంప్ట్ అయిపోయి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో బ్యూటీ ప్రోడక్ట్ ఇండస్ట్రీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 కోట్ల పైమాటే. ఒక ఫిలిం స్టారో క్రికెటరో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారంటే దాని అర్థం ఆ ప్రోడక్టే వాళ్ళు వాడుతున్నారని కాదు, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు వాడి చూసారని కూడా కాదు. ఆ సంస్థ ఆ స్టార్కి కొన్ని కోట్లలో డబ్బు చెల్లిస్తుంది కాబట్టి ఆ స్టార్ దాన్ని ప్రమోట్ చేస్తాడు. ఎందుకు ఒక ప్రోడక్ట్ ప్రమోషన్స్ని స్టార్స్తోనే చేయిస్తారు? నీతోనో నాతోనో ఎందుకు చేయించారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ని పేర్లు వాడకుండా చెప్తా. ఒక క్రికెటర్ ఒక ప్రెస్ మీట్లో తన ముందు టేబుల్పై ఉన్న ఒక కూల్ డ్రింక్ బాటిల్ని జస్ట్ తీసి అలా పక్కన పెట్టాడు. అంతే, నెక్స్ట్ 24 అవర్స్లో ఆ ప్రోడక్ట్ సేల్స్ విపరీతంగా పడిపోయాయి. అలాగే మరో క్రికెటర్ ఒక యాప్ యూజ్ చేస్తున్నాడన్న విషయం బయటకు వచ్చిందో లేదో నెక్స్ట్ 24 అవర్స్లో ఆ యాప్ డౌన్లోడ్స్ కొన్ని కోట్లలో జరిగాయి. దాని అర్థం ఏంటంటే, పబ్లిక్లో పేరున్న ఒక వ్యక్తి చేసే చిన్న చేష్టైనా చెప్పే సాధారణమైన మాటైనా జనాలపై దాని ప్రభావం చాలా ఉంటుంది. వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి తీసుకున్న డబ్బుని కూడా కలిపి విక్రయదారుడు ఆ ప్రోడక్ట్కి ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే, బ్యూటీకి డెఫినేషన్ ఏంటి? చాలామంది అందంగా ఉండడం అంటే తోలు తెల్లగా ఉండడం అనుకుంటారు. నిజానికి బ్యూటీ అనేది సబ్జెక్టివ్ వర్డ్. అది పర్సన్ టు పర్సన్, ప్లేస్ నుండి ప్లేస్కి దాని డెఫినేషన్ మారిపోతుంది. చాలాసార్లు మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్లు నల్లతోలున్న అమ్మాయిలు కాలేదా? నిజానికి ఏ ప్రోడక్ట్ వాడినా ఉన్న రంగు మారదు, లేని వెంట్రుకలు మొలవవు. జుట్టు, చర్మం, రంగు అనేవి జెనెటికల్స్. అవి ఒక్కో దేశం, ఒక్కో ప్రాంతం వాళ్ళకి ఒక్కో రకంగా ఉంటాయి. బ్యూటీ ప్రోడక్ట్స్ వాడటం వల్ల చాలా తక్కువ పర్సెంటేజ్లో టెంపరరీ రిజల్ట్స్ ఉంటాయి తప్ప వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చెప్పినంత సీన్ ఉండదు. చాలామంది చాలాసార్లు వాటిని వాడడం వల్ల ఉన్నది కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కెమికల్స్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ కాబట్టి. ఒక హెల్తీ లైఫ్ స్టైల్, మంచి ఫుడ్ తినడం వల్లనో, బ్యూటీకి సంబంధించిన కొన్ని విటమిన్స్ పుష్కలంగా ఉండే జ్యూసులు త్రాగటం, ఫ్రూట్స్ తినడం వల్లనో ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది తప్ప అవన్నీ కొని ఇంట్లో పెట్టుకోవడం మూలాన జేబుకి చిల్లు, అనవసరమైన స్కిన్ డిసీజెస్ తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇంత చెప్పినా వాడే వాళ్ళలో ఒక్కరు కూడా మానరనే విషయం నాకు తెలుసు. అయినా ఎందుకు చెప్తానంటే, ఏ రిజల్ట్ రాదని తెలిసినా మీకు వాటిని పూసుకోవడం ఎలాగైతే ఇష్టమో, ఎవ్వరూ మారరని తెలిసినా వచ్చింది, నచ్చింది, తోచింది చెప్పడం అలాగే నాకు ఇష్టం కాబట్టి.